నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. పాత కొత్తల కలయికతో పూర్తి చేయడం జరిగింది. రేణుకా చౌదరి ఒక అభ్యర్థి, మరొక అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. అనూహ్యంగా రెండు పేర్లు తెరపైకి రావడం జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు రెండు, ఒక సీటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. 3 సీట్లు ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టయితే ఏకగ్రీవం అవుతుంది. దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అద్దంకి దయాకర్ పేరు చాలా కాలంగా వినిపిస్తుంది. వి హనుమంతరావు పేరు కూడా నిన్నటి వరకు హల్చల్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడం జరిగింది. సీటు అనౌన్స్ చేసిన తర్వాత కూడా తన పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. ఇలాంటి చాలా పేర్లు రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే త్యాగం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది కూడా పోటీ పడడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజ్యసభ అభ్యర్థుల్ని ఎవరిని ప్రకటిస్తారని చెప్పి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణలో, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఒకటో రెండో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు వచ్చేది కర్ణాటకలో, ఇటు చూసుకున్నట్లయితే తెలంగాణలో. ఇలాంటి సందర్భంగా చాలామంది కాంగ్రెస్ హైకమాండ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. సోనియా గాంధీ కానీ అలాగే ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయాలని చెప్పి ముఖ్యంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఎవరినో ఒకరిని హైకమాండ్ కోటాలో ఢిల్లీ నుంచి తీసుకొస్తారని చెప్పిన సందర్భంలో చాలా పేర్లు వినిపించడం జరిగింది. అజయ్ మాకెన్ లాంటి కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం నుంచి పేరు వినిపించడం జరిగింది. లేదంటే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పేర్లు వినిపించడం జరిగింది. కానీ చివరికి మనం చూసుకున్నట్టయితే రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకురాలు, మాజీ మంత్రి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఖమ్మం ఎంపీ సీటు కొరకు తీవ్రంగా పోటీ పడడం జరుగుతుంది. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం సీటు నాకే కావాలని చెప్పి అప్లై చేయడం జరిగింది. పోటీకి సిద్ధమవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో రాజ్యసభని రేణుకా చౌదరికి కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖమ్మంలో సోనియా గాంధీని కూడా ఖమ్మం పిలిచి అక్కడి నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ సోనియా గాంధీ మనం చూసుకున్నట్లయితే వేరే స్టేట్ నుంచి రాజ్యసభకు ఎంపిక అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంగా రాజ్యసభకు సంబంధించి సీనియర్ నాయకులు చాలామంది పోటీ పడడం జరిగింది. ఒకవైపు జానారెడ్డి కూడా పోటీ పడడం జరిగింది. జానారెడ్డితో పాటు రేణుకా చౌదరి, హనుమంతరావు వీళ్ళందరూ కూడా పోటీ పడడం జరిగింది రాజ్యసభ ఎన్నికల కోసం. అయితే రేణుకా చౌదరి ముఖ్యంగా రాజ్యసభ కంటే కూడా మనం చూసుకున్నట్టయితే ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఖమ్మం ఎంపీ సీటుని ఎవరికి కేటాయిస్తారనే ఆసక్తి నెలకొనడం జరిగింది. ఖమ్మం రాజకీయాల వరకు వచ్చినట్టయితే ఖమ్మంలో రేణుకా చౌదరి పాత్ర అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి రాజ్యసభ సభ్యతకి వెళ్ళడం ద్వారా అక్కడ ఇప్పటికే సీనియర్ నాయకులు, ముఖ్యమైన నాయకులు ఉండడం జరిగింది. పోటీని తగ్గించే ప్రయత్నం చేసిందా అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం నుంచే ఉన్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు సీనియర్ నాయకుల మధ్య రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించడం ద్వారా రేపు ఎంపీ ఎన్నికల్లో ఎవరిని పోటీకి పెడతారనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరొక సీటు చూసుకున్నట్లయితే అనూహ్యంగా తెరపైకి వచ్చింది అనిల్ కుమార్ యాదవ్. ఏదైతే అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పనిచేయడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో పోటీ పడి ఓడిపోవడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అసలు ఈ పేరు ఎక్కడ కూడా ఊహించని పేరుగా చెప్పొచ్చు. అనిల్ కుమార్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. ఎక్కడ కూడా అతను పోటీలో కూడా ఉన్నట్టుగా కనిపించలేదు. సికింద్రాబాద్ ఎంపీ నుంచి స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి తను అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. సికింద్రాబాద్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపుగా సమాయత్తం అవుతున్న సందర్భంగా అతన్ని చూసుకున్నట్టయితే ఎంపీగా కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేయడం జరిగింది. ఒక యువకుడిని నామినేట్ చేయడం జరిగింది. దీని వెనుక కారణాలను మనం విశ్లేషించినట్టయితే కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంతవరకు చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఒక సీటు బీజేపీ మినగా ఎంఐఎం మినగా మిగతా సీట్లన్నీ కూడా చూసుకుంటే హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు సంబంధించిన అసెంబ్లీ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. నాయకత్వ లోపంతో పాటు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వీక్ ఉన్న సందర్భంగా మిగతా పార్టీ నాయకుల్ని కార్పొరేటర్లని వీళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో బలోపేతమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే యాదవ సామాజిక వర్గం హైదరాబాద్లో దాదాపుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే సామాజిక వర్గంగా చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక యువకుడిని అవకాశం ఇస్తూ ఎన్ఎస్యుఐలో కూడా పనిచేయడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్. ఈ విధంగా చూసుకున్నట్లయితే సీనియర్లందరినీ పక్కన పెట్టి ఒక సీనియర్ నాయకురాలని అలాగే ఒక జూనియర్ని యూత్ని తీసుకురావడానికి అలాగే హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేయడానికి అలాగే చూసుకున్నట్లయితే అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంది? ఒకసారి తన కొడుకు సీట్ ఇచ్చిన తర్వాత అంజన్ కుమార్ యాదవ్కు రేపు ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్కు ఎంపీ సీట్ ఇస్తారా లేదంటే మరొకరికి ఇస్తారా? ఇవన్నీ కూడా తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూత్ను ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో కొంతమందిని ఈ మధ్యకాలంలో యూత్ని పికప్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇదే సేమ్ సిచ్యువేషన్ మనం ఒకసారి కంపేర్ చేసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూడా 2 సీట్లు రావడం జరిగింది. ఆ 2 సీట్ల సందర్భంగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీగా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక మిక్స్డ్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీనియర్లకు అవకాశం ఇస్తూ మరొక వైపు జూనియర్స్ పికప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు వెంకట్ని అక్కడ ఎమ్మెల్సీకి పంపించడం, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపించడం ద్వారా జూనియర్ల కలయికతో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ ద్వారా హైదరాబాద్లో ఎంతవరకు పుంజుకుంటుంది? హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన సీట్లు ఒకటి సికింద్రాబాద్, ఇంకొకటి మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ సిట్టింగ్ సీట్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గతంలో గెలవడం జరిగింది. బీజేపీ పార్టీ చూసుకుంటే సికింద్రాబాద్లో గతంలో గెలవడం జరిగింది. ఇక హైదరాబాద్ సీటుకు సంబంధించి ఎంఐఎంని దాదాపుగా ఎంఐఎం సీటే కన్ఫర్మ్ అవుతున్న సందర్భంలో ప్రతిసారి కూడా ఎంఐఎం గెలుస్తున్న సందర్భంలో ఆ సీటుపై పెద్ద ఎవరు ఆశలు పెట్టుకున్న సందర్భాలు లేవు. ఒకటి మల్కాజ్గిరి, 2 హైదరాబాద్ సీట్ను కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టిగా ప్రయత్నించి గెలవాలనే ప్రయత్నంలో అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక ఎంతవరకు పనిచేస్తుంది? సామాజిక వర్గాల కూర్పు అనేది ఎంతవరకు పనిచేస్తుంది? యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన హైదరాబాద్లో అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ సామాజిక వర్గం ఎంతవరకు అనిల్ కుమార్ ఎంపిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలుస్తుంది అనేది కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్.